నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, ఇక నుండి ప్రతిరోజు కోర్టులకు తిరిగే పరిస్థితి వస్తుందని అన్నారు. గతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులకు తిరగాల్సిందేనని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 200 కోట్ల రూపాయలకే సీఎం సహా పలువురు మంత్రులు, కీలక నేతలు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయలు నొక్కేసిన జగన్ టీంకి కూడా అదే గతి పడుతుందని అంటున్న నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే గతంలో మీరు చేసిన శపథంతో పాటు ఇవాళ నెరవేర్చుకుని మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఒకటి, మేము ఎమ్మెల్యేలు అయినందుకు, మేము అధికారంలోకి వచ్చినందుకంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టమని ప్రజలు తీర్పిచ్చి ప్రజలు ఎలక్షన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి ఈ సభలో తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు, గౌరవ సభలో తీసుకొచ్చోబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా సంతోషం. అంటే గతంలో మనం చూసాం, ఏదైతే టీడీపీ శ్రేణులు చాలా ఇబ్బందులు పెట్టారు, అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు రివర్ ట్రెండ్ పేరుతో. ఇప్పుడు మళ్ళీ ఆ పనులు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎట్లా ఉంది? ఆల్రెడీ బాబు గారు స్టార్ట్ చేశారు. ఒక అమరావతి అని కాదు, ఒక పోలవరం అని కాదు, ఈ రాష్ట్రంలో ఏం మిగిలినాయి? మైనింగ్ చట్టం ఉందా? రెవెన్యూ చట్టం ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? ఏముంది? అన్నీ వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయినాయి. నేను అందుకే చెప్పా, ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే చాలా డల్గా కనిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే ఈ దోచుకున్న నోటి మీద డెఫినెట్గా విచారణ జరుగుతాయి. హీ కెనాట్ ఎస్కేప్. ఆ 10 సంవత్సరాల క్రితం ఆయన ఉండే 13 కేసులు విచారణ ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 200 చిల్లర కోట్లకి అని చెప్పేసి కేసు ఇక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ అండ్ డిప్యూటీ సీఎం కవిత ఎంతమంది జైళ్లలో ఉన్నారు, మగ్గిపోతున్నారు. ఇక్కడ నెలకి 300 నుంచి 350 కోట్లు ఇక్కడ జరిగింది. లిక్కర్లో నెలకి 300 నుంచి 350 కోట్లు. ఎక్కడికి పోతాడు ఆయన? ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు? దేవుడు కూడా కాపాడలేడు. గతంలో మీరు ఎన్నో వీటి మీద పోరాడారు, అంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడారు, కోర్టులకు వెళ్ళారు. ఇట్లన్నిటికీ పరిష్కారం తొందరలో ఇప్పుడైనా వస్తుంది అనుకుంటున్నారు? అన్నిటికీ చట్టాలు ఉన్నాయి. మేమేదో మా చేతిలోకి వచ్చిందని అప్పటికప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేది కాదు. నా మీద 18 కేసులు పెట్టారు. ఎన్ని వందల మందిని నాకు ఆ సర్వేపల్లిలో జైలుకి పంపించారు. ఎన్ని ఆస్తులు మార్చేసేసారు రికార్డ్స్. ఎంతమంది పేదవాళ్ళ నోళ్లు కొట్టారు, ప్రధానంగా గిరిజనులు. ఇవన్నిటి మీద మేము న్యాయమైన విచారణ చేయించి వాటన్నిటినీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగిందాకా మేము నిద్రపోయే పరిస్థితి మాకు లేదు. మేమేదో ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటామని అనే పరిస్థితి మాకు లేదు. అన్నిటిని న్యాయం అన్ని ట్రాక్లో పెట్టాలా, రాష్ట్రం గాడిలో పడాలా, అప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం. సార్, ఫైనల్గా ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం కూడా అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను ఓదార్పు అంటున్నారు, ఎవరి కోసం ఓదార్పు చేస్తున్నారు? ఏముంది, ఆయన ఓదార్చాల్సిందే. నాశనం చేసేసాడు వాళ్ళందరినీ. ఇప్పుడు మేము కాపాడాలా? జరిగిన నష్టాలు, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఒక రెవెన్యూ, ఒక ఇరిగేషన్, ఒక అగ్రికల్చర్, ఒక మైనింగ్, ఏది లేకుండా కొలాప్స్ చేసి పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కోర్టులకు వాయిదాలు కట్టండి గమ్మనండి చాలు. ఇది మొత్తం చూస్తే మొత్తం ఆ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఏం తేల్చుకుంటారంటూ కూడా ఇటు చంద్రమోహన్ గారు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండల BRK న్యూస్, అమరావతి సచివాలయం నుండి టీడీపీ.